సో నెక్స్ట్ వచ్చేసి భాగస్వామ్యాల్లో పార్ట్ 2 గురించి చెప్పబోతున్నాం. సో పార్ట్ 2 అండి. సో చూడండి ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్స్. పి మరియు క్యూలో ఇరువురు కలిసి పి మరియు క్యూలో ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 20,000 రూపాయలు 30,000 రూపాయలతో ప్రారంభించారు. 6 మాసముల తర్వాత 40,000 రూపాయల పెట్టుబడితో ఆర్ వ్యాపారంలో కలిసిండు. ఆర్ అనే అతను వ్యాపారంలో కలిసిండు. సో ఆర్ అనే వ్యక్తి వ్యాపారంలో కలిసిండు. వ్యాపారం పూర్తి అగుటకు 4 మాసముల ముందు క్యూ వదిలి వెళ్ళాను. మొత్తం 1 సంవత్సరానికి వారికి వచ్చిన లాభము మొత్తం 1 సంవత్సరానికి 1 ఇయర్కి 1 సంవత్సరానికి వారికి వచ్చిన లాభం ఎంత అంటే 45,000 రూపాయలు. అందులో క్యూ వాటా ఎంత అంటుండు. సో ఒకసారి క్వశ్చన్ చదవండి. పి మరియు క్యూలు ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని 20,000 రూపాయలు మరియు 30,000 రూపాయలతో ప్రారంభించారు. ఓకే. 6 మాసముల తర్వాత 6 మాసముల తర్వాత 40,000 రూపాయల పెట్టుబడితో ఆర్ అనే వ్యక్తి కలిసిండు. ఓకేనా. ఆ వ్యాపారం పూర్తి అగుటకు 4 మాసముల ముందు క్యూ అనే వ్యక్తి వదిలి వెళ్ళాను. మొత్తము 1 సంవత్సరం నాకు వచ్చిన లాభము 45,000 రూపాయలు అయితే అందులో క్యూ వాటా ఎంత అంటుండు. సో ఇప్పుడు వాళ్ళ వాటాలను రాసుకోండి ముందుగా. సో వాళ్ళ వాటాలను రాసుకున్నట్లయితే ఏమిచ్చిండు, ఫస్ట్ 20,000 రూపాయలు పి వాటా, P/Q/R అని రాసుకుంటే 20,000, క్యూ వాటా ఎంత 30,000, ఆర్ వాటా ఎంత 40,000 రూపాయలు. సో ఓకే. పెట్టుబడితో ఆరు వ్యాపారంలో ప్రారంభించాను. 6 మాసముల తర్వాత వచ్చింది ఇతను. సో మొత్తం 1 ఇయర్ అనుకోండి. సో మొత్తము 1 ఇయర్ అంటే 12 మంత్స్లో ఇతను వచ్చింది కేవలం 6 మంత్సే. ఓకేనా. కేవలం అతను వచ్చింది 6 మంత్సే ఆర్ అనే వ్యక్తి. సో ఓకే. సో నెక్స్ట్ క్యూ అతను చూడు. క్యూ 4 మాసంలో వదిలి వెళ్ళిండు. మొత్తం 12 మంత్స్లో 4 మాసంలో వదిలి వెళ్ళిండంటే మిగతాయి 8 మంత్స్ ఉంటాయి. సో దీన్ని 8 మంత్స్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ పి మొత్తం చేసిండు పని అనమాట. సో మొత్తము ఎంత 12. సో ఈ 1 ఇయర్లో 4 మాసం తర్వాత క్యూ వదిలి వెళ్ళిండు. ఈ 1 ఇయర్లోనే 6 మాసం తర్వాత 6 వదిలి వెళ్ళిండు. అయితే ఇప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది చూడు. ఇప్పుడు మనం కొట్టేసినట్లయితే ఇక్కడ 0 0 0 కొట్టేసేయండి. సో 12 × 2 24, నెక్స్ట్ 38, 3 × 8 24, నెక్స్ట్ 4 × 6 24. సో ఓకేనా. మొత్తం ఈక్వల్ వచ్చినాయి. సో మళ్ళీ కొట్టేస్తే 1:1:1 రేషియోలో ఉంటుంది. సో ఈ 1:1:1 రేషియో మొత్తం ఎంతకి వాళ్ళు వచ్చిన మొత్తం 1 సంవత్సరానికి వచ్చిన మొత్తం ఎంత 4,500 రూపాయలు. అందులో క్యూ వాటా ఎంత అంటుండు. ఈ క్యూ వాటా కనుక్కోవాలి మనం. సో ఇప్పుడు ఎట్లా కనుక్కోవాలంటే 4,500 రూపాయలు. సో ముగ్గురికి కదా 4,500 రూపాయలు ముగ్గురికి పంచాలి. సో ముగ్గురు పంచితే మనకి ఎంత వస్తుంది, 1,500 రూపీస్ వస్తుంది. సో ఈ 1,500 రూపీస్ను ఒక్కొక్కరి వాటా ఎంత అంటే 1,500 రూపీస్ వస్తుంది అనమాట. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, పి మరియు క్యూలు అంట ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 20,000 రూపాయలు 30,000 రూపాయలతో ప్రారంభించారు. 6 మాసముల తర్వాత 40,000 రూపాయలతో పెట్టుబడితో ఆర్ అనే వ్యక్తి కలిసిండు. సో 6 మాసములు అంటే మొత్తము 1 ఇయర్కి ఎన్ని మాసాలు ఉంటాయి, 12 మాసాలు ఉంటాయి. సో ఇక్కడ మనము 6 మాసముల తర్వాత అంటే 12 మంత్స్ నుంచి 6 మంత్స్ ఇస్తే మనకు 6 మంత్స్ వస్తుంది. సో ఓకేనా. నెక్స్ట్ 4 మాసముల తర్వాత క్యూ అనే ఒక వ్యక్తి వదిలి వెళ్ళిండు.
4 మాసం తర్వాత క్యూ అనే వ్యక్తి అంటే ఇప్పుడు 1 ఇయర్ నుంచి 4 మంత్స్ తీసేస్తే మనకు 8 మంత్స్ ఉంటుంది. సో మొత్తం పని మాత్రం పిఐ ఎన్ని మంత్స్ చేసిండు, 1 ఇయర్ వరకు చేసిండు, అంటే 12 మంత్స్ చేసిండు. సో ఈ విధంగా కొట్టేస్తే మొత్తం మీద వాళ్ళకి వచ్చినటువంటి లాభం ఎంత అంటే 4,500 రూపాయలు. సో 45,000 రూపాయలు. సో అయితే ముగ్గురు సమాన భాగాలు పంచుకున్నట్లయితే మనకు 15,000 రూపీస్ వస్తుంది. సో ఇప్పుడు క్యూ వాటా అంతే ఎంత అంటే 15,000. సో ఈ విధంగా చేయాలి. సో నెక్స్ట్ లెక్క చూడు. సో నెక్స్ట్ లెక్క కనుక మనం చూసుకున్నట్లయితే ఏ మరియు బీలు ఇరువురు కలిసి ఏ అండ్ బి, ఏ మరియు బీలు ఇరువురు కలిశారు. ఏ అండ్ బీలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారంట. సో ఏ వ్యాపారం చూడిగా, ఒక వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి, ఆ వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడితో 3 రేట్లు అంట. 3 రేట్లు. నెక్స్ట్ ఏ యొక్క పెట్టుబడి కాలం బి యొక్క పెట్టుబడి కాలంతో రెండింతలు. బి యొక్క పెట్టుబడి కాలంతో 2 రేట్లు అంట. అయితే ఆ వ్యాపారంలో బీకి వచ్చిన లాభం, ఈ వ్యాపారంలో బీకి వచ్చిన లాభం ఎంత అంటే 4,000 రూపాయలు. సో బీకి ఎన్ని రూపాయలు, 4,000 రూపాయలు వచ్చింది బీకి వచ్చిన లాభం. అయితే వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత వారికి వచ్చిన మొత్తం లాభం కనుక్కోమంటుండు. వచ్చిన మొత్తం లాభం ఎంత సార్ అంటుండు. ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక చెయ్యి. ఏ అండ్ బీలు ఇరువురు కలిశారు, ఒక వ్యాపారం చేస్తున్నారు. ఓకే. ఏ యొక్క పెట్టుబడి కాలం అంట బి యొక్క పెట్టుబడి కాలంతో ఎన్ని రేట్లు, 3 రేట్లు. ఓకే. ఏ యొక్క పెట్టుబడి కాలం బి యొక్క పెట్టుబడి కాలంతో 2 రేట్లు. సో ఇక్కడ మనం వీళ్ళ యొక్క పెట్టుబడుల నిష్పత్తులను రాసుకో. ఇక పెట్టుబడుల నిష్పత్తులు రాసుకుంటే సో ఇక్కడ ఏ మరియు బీలు కదా ఇరువురు కలిసి ఒక వ్యాపారం చేస్తున్నారు. ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడితో 3 రేట్లు. సో దీన్ని ఏ అనుకో, దీన్ని బి అనుకో. బి యొక్క పెట్టుబడితో 3 రేట్లు అంటే 3:1 రాసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎంత ఇచ్చిండంటే ఏ యొక్క పెట్టుబడి కాలం బి యొక్క పెట్టుబడితో 2 రేట్లు అంటుండు. ఏ యొక్క పెట్టుబడి కాలం బి యొక్కతో 2 రేట్లు అంటుండు. సో ఇక్కడ 3 రేట్లు అంటుండు కదా, ఇక్కడ 2 రేట్లు అన్నాడు. సో 1:2 అవుతుంది, 2:1 అవుతుంది. సో అయితే ఇప్పుడు చూడు, 3:2 నెక్స్ట్ 1:1. సో వీళ్ళ రేషియోలు ఈ విధంగా ఉంటాయన్నమాట. అయితే ఇప్పుడు ప్రాఫిట్ ఎట్లా కనుక్కుంటావు అంటే, సో వీళ్ళ యొక్క లాభం ఏ విధంగా అనుకుంటావు అంటే చూడిగా 3:2 6:1 6:1 నిష్పత్తిలో ఉంది. సో ఇక్కడ ఏమన్నాడు, బీకి వచ్చిన లాభం ఎంత అన్నాడు, 4,000 రూపాయలు అన్నాడు. సో బీకి వచ్చిన బి కదా ఇది. సో బీకి వచ్చినది ఎంత, 4,000 రూపాయలు. ఓకే, 4,000 రూపాయలు. సో 4,000 రూపాయలు బీకి 1%కి 4,000 రూపాయలు అయితే అప్పుడు 6కి ఎంత వస్తుంది అనేది కథ. ఇప్పుడు 4,000 రూపాయలు ఇంటూ 6 చేసి 4×24 24,000 రూపాయలు అవుతుంది. ఈ 24,000 రూపాయలు ఏమిటి, ఏ యొక్క పెట్టుబడి కాలం. సో ఓకే. అయితే వాడు ఏమన్నాడు, వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత అంటుండు. మొత్తం లాభం కనుక్కోవాలి మనం. ఇప్పుడు 24,000 ప్లస్ 4,000 28,000 అనేది వాళ్ళకి వచ్చినటువంటి మొత్తము లాభం. అట్లా కాకుండా మీకు కన్ఫ్యూజన్ చేయడానికి ఆప్షన్లు ఈ విధంగా ఇస్తాడు చూడండి. ఆప్షన్ నెంబర్ ఏ 24,000 రూపాయలు, ఆప్షన్ నెంబర్ బి 21,000 రూపాయలు, ఆప్షన్ నెంబర్ సి 4,000 రూపాయలు అంటాడు. సో మనం దీన్నే చూస్ చేసుకుంటాం. ఎందుకు తెలుసా, బి యొక్క పెట్టుబడి కాలం 4,000 రూపాయలు అన్నాడు కాబట్టి
ఏ యొక్క పెట్టుబడి కాలం దాన్ని ఇంటూ చేస్తే 24,000 వస్తుంది కాబట్టి ఇదే ఆన్సర్ అనుకొని ఇక్కడే ఆగుతాం. అసలు వాడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూడాలి. ఆయన వారికి వచ్చిన మొత్తం లాభం అన్నాడు. మొత్తం లాభం అంటే ఏ ప్లస్ బి కలిస్తేనే మొత్తం లాభం వస్తుంది. అప్పుడు ఏ ప్లస్ బి కలిస్తేనే 28,000 వస్తుంది. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే 28,000 ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ లెక్క చూద్దాం. సో నెక్స్ట్ లెక్క చూడు. కపిల్ మరియు సునీల్, కపిల్ అండ్ సునీల్ అంట ఇరువురు కలిసి కపిల్ అండ్ సునీల్ ఇరువురు కలిసి ఒక వ్యాపారంలో 9,000 రూపాయలు, 12,000 రూపాయలు పెట్టుబడులతో ప్రారంభించారు వీళ్ళు. సో ఇక్కడ చూడు, పెట్టుబడులతో ప్రారంభించిన తర్వాత ఏమైందో చూడుగా. 6 మాసముల తర్వాత 6 మంత్స్ తర్వాత 6 మాసముల తర్వాత సునీల్ 6 మాసం తర్వాత సునీల్ తన పెట్టుబడిని అర్ధభాగంలో ఉపసంహరించుకున్నాడు. సునీల్ అనే వ్యక్తి తన యొక్క పెట్టుబడిని అర్ధభాగాన్ని ఉపసంహరించుకున్నాడు. పెట్టుబడిని అర్ధభాగం అంటే సగం, ఉపసంహరించుకున్నాడు అంటే తీసుకున్నాడు. ఓకే, ఉపసంహరించుకున్నాడు. సో ఓకే, నెక్స్ట్ చూడు. మొత్తం ఒక సంవత్సరంకు వారికి వచ్చిన లాభం ఎంత అంటే మొత్తం 1 ఇయర్కి మొత్తం ఒక సంవత్సరానికి వారికి వచ్చినటువంటి లాభం ఎంత అంటే వారికి వచ్చిన లాభం 4,600 రూపాయలు. సో అందులో సునీల్ వాటా ఎంత అంటుండు. సునీల్ వాటాని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయింది. సునీల్ వాటా ఎంత? ఒకసారి క్వశ్చన్ చూద్దామండి. కపిల్ మరియు సునీల్ ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఓకే, ఏ పెట్టుబడులతో ప్రారంభించారంటే 9,000 రూపాయలు, 12,000 రూపాయలతో పెట్టుబడులతో ప్రారంభించారు. 6 మాసముల తర్వాత సునీల్ తన యొక్క పెట్టుబడిని అర్ధభాగాన్ని ఉపసంహరించుకున్నాడు. మొత్తం 12 మంత్స్ అనుకో. సో 12 మంత్స్లో నుంచి 6 మంత్స్ మాత్రమే పెట్టిండు, 6 మంత్స్ మాత్రం ఉపసంహరించుకున్నాడు. సో మనం రాసేది 6 మంత్సే రాసుకుంటాం. నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తా. సో మొత్తం ఒక సంవత్సరానికి వారికి ఎంత అంటే 4,600 రూపాయలు అయినా సునీల్ వాటా ఎంత అంటుండే. ఇక చూడు. సో మొత్తము కపిల్ అనే వ్యక్తి 1 ఇయర్కి చేసాడు అనుకుందాం. సో 12 మంత్స్కి చేసాడు అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ సునీల్ అనే వ్యక్తి ఉన్నాడు. సునీల్ ఫస్ట్ 6 మంత్స్ తర్వాత ఉపసంహరించుకున్నాడు. ఫస్ట్ సునీల్ యొక్క వాటా పెట్టుబడి ఎంత అంటే 12,000 రూపాయలు. అయితే పెట్టుబడి ప్రారంభించాడు. 6 మాసం తర్వాత సునీల్ తన యొక్క పెట్టుబడిని అర్ధభాగంతో ఉపసంహరించుకున్నాడు. 6 మాసం తర్వాత ఏం చేసిండంటే మళ్ళీ అతను అర్ధభాగము, ఈ 12,000లో అర్ధభాగము 6,000. సో 6 మాసాలకి ఉపసంహరించుకున్నాడు. అర్ధభాగం అంటే ఏంటి? మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరానికైతే ఇంత చేసిండు. సో అర్ధభాగం అంటే మళ్ళీ ఎంత? ఈ 12,000లో 6,000 అవుతుంది. సో మొత్తం సంవత్సరం 6, 6, 12. ఓకే, అయితే దీని నుంచి మనం ఎట్లా కనుక్కోవాలో ఇక చూడు. 12 × 9 108 అవుతుంది. సో జీరోస్ పక్కన పెట్టు. నెక్స్ట్ 12 × 6 ఏమవుతుంది? 72 అవుతుంది కదా. సో నెక్స్ట్ 6 × 6 36 అవుతుంది. ప్లస్ 36 మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 108 అవుతుంది. సో జీరోస్ అనేది కామన్. ఓకేనా? ఇక్కడ 108 వచ్చింది. దీన్ని కొట్టేస్తే 1:1 నిష్పత్తిలో వస్తుంది. సో ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు మనకి? ఆయన అందులో సునీల్ వాటా ఎంత అంటుండు. సునీల్ వాటాను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సునీల్ వాటాను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది.
సునీల్ వాటా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారో చూడిగా. మొత్తము ఒక సంవత్సరానికి వారికి వచ్చినటువంటి లాభం ఎంత అంటే 4,600 రూపాయలు కదా. సో ఇద్దరికైతే ఎంత 2,300 రూపాయలు. అయితే ఒకడికి ఎంత, దీనికి సగం చేస్తే సరిపోతుంది, అందులో సునీల్ వాటా సగం చేస్తే సరిపోతుంది. ఓకేనా. సో ఈ విధంగా అనుకోవాలన్నమాట. సో నెక్స్ట్ లెక్క చూడండి. సో భాగస్వామ్యాలు మోస్ట్ ఇంపార్టెంట్, అందరు చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూస్తున్నట్లయితే, ఏబి మరియు సిలు ఇరువురు కలిసి ఒక వ్యాపారం మొత్తము 50,000 రూపాయలు ప్రారంభించారు. ఏబి మరియు సిలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారం మొత్తం 50,000 రూపాయలతో పెట్టుబడులతో పెట్టారు. వారికి వచ్చిన లాభం ఎంత అంటే 60,000 రూపాయలు. వ్యాపారంలో ఏ కంటే బి 5,000 ఎక్కువ పెట్టిండు, మరియు బి కంటే సి 10,000 ఎక్కువ పెట్టిండు. అయినా సి వాటా ఎంత అంటుండు. సో సి వాటాను ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేం చెప్పిండంటే ఏ కంటే ఎన్ని రేట్లు పెట్టిండు, 5 రేట్లు పెట్టిండు బి. సో ఏ ఈస్టు బి ఈస్టు సిగా తీసుకో. నెక్స్ట్ సి అతనేవాడు బి కంటే ఎన్ని రేట్లు, 10 రేట్లు పెట్టిండు. ఏ కంటే బి 5,000 ఎక్కువ పెట్టిండు, మరియు బి కంటే 10,000 పెట్టిండు. బి కంటే 10,000 పెట్టిండంటే 15 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ 3x. 3x అనేది ఏమవుతుంది, మొత్తం ఎంత 50,000 రూపాయలు. సో జీరోస్ తీసేయండి, ఇక 50 సార్, ఇక్కడ కూడా జీరోస్ పెట్టట్లేదు. సో నెక్స్ట్ 3x ఎక్స్ ప్లస్ 3x అవుతుంది కదా. ఇక్కడ 5 + 15 20 నుంచి 50 తీసేస్తే ఇక్కడ 20 అవుతుంది కదా. 20 = 50 అవుతుంది. సో 3x = 50 - 20 అవుతుంది, అంటే 30. అప్పుడు x ఏమవుతుంది, 10 అవుతుంది కదా. ఇప్పుడు ఈ x వాల్యూని ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ప్రతిక్షేపిస్తున్నట్లయితే మనము ఏమవుతుంది, 10, 15, నెక్స్ట్ 25. సో 5తో కొట్టేస్తే 2:3:5 అవుతుంది కదా. సో ఇప్పుడు సి వాల్యూ ఎంత, 5 అవుతుంది. సో సి వాటా ఎంత అంటుండు, సి వాటాని కనుక్కోవాలి. బి కంటే సి 10,000 ఎక్కువ పెట్టిండు, అయితే సి వాటా ఎంత అంటుండు. సో మొత్తం ఎంత వచ్చిన లాభం, 60,000 రూపాయల లాభం వచ్చింది వారికి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని నిష్పత్తులు ఉన్నాయి, 5:3:2 ఉంది కదా. 10 మొత్తము 10 అయితే 10 60,000 రూపాయలు అయితే ఈ సి వాల్యూ ఎంత, 5 వాల్యూ ఎంత అనేది కనుక్కోవాలి. సో ఇది కనుక్కుంటే కొట్టేస్తే 3,000 వస్తుంది. సో ఈ విధంగా మనం కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఏ మరియు బీలు ఇరువురు కలిశారు. ఏ మరియు బీలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 14:15 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఏమైందో చూడు. వారికి వచ్చిన లాభం నిష్పత్తి, వారికి వచ్చినటువంటి లాభాల నిష్పత్తి ఎంత అంటే 7:6. వ్యాపారంలో ఏ యొక్క పెట్టుబడి కాలము 10 మాసములు, 10 నెలలు. అయినా బి యొక్క పెట్టుబడి కాలం ఎంత, అయితే బి యొక్క పెట్టుబడి కాలం ఎంత అంటుండు. బి యొక్క పెట్టుబడి కాలం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మరియు బీలు ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని 14:15
15 నిష్పత్తిలో పెట్టుబడులు ప్రారంభించారు. వారికి వచ్చినటువంటి లాభాల నిష్పత్తి ఎంత అంటే 7:6. అయితే ఏ యొక్క పెట్టుబడి కాలం ఎంత? 10 నెలలు. ఓకే. సో నెక్స్ట్ బి యొక్క పెట్టుబడి కాలం ఎంత అంటుండు. సో తెలియదు కాబట్టి ఎక్స్ అనుకో. ఇక దీంట్లో నుంచి మనం ఏం చేసుకుంటాం? సో క్రాస్ మల్టిప్లికేషన్ చూస్తాం. దీని నుంచి 15 × x × 7 = ఏమవుతుంది? 14 × 10 × 6 అవుతుంది కదా. సో 2 ఎక్కంతో కొట్టేస్తే 2 3 2 5 2 7. సో నెక్స్ట్ ఇక్కడ 7 కొట్టుడు పోయింది. 5 3 5. సో 5 3 15 కొట్టుడు పోయింది కదా. సో నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలిద్ది? 5 ఉండేది. సో నెక్స్ట్ 3 కదా, లేకపోతే డైరెక్ట్ కొట్టండి. 7 × 2 7 2 ఎంత? 14. ఇక్కడ 60 ఉంది కదా, 10 × 60 కదా, 60 × 15లో 4 సార్లు కొట్టుడు పోయింది. సో ఇక్కడ 2 × 4 మిగిలింది, ఇక్కడ x మిగిలింది. x = ఎంత? 2 × 4 అంటే 8. x ఏమవుతుంది? x 8 అవుతుంది. x వాల్యూ ఎంత? 8 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. బి యొక్క పెట్టుబడి కాలం ఎంత అంటే 8. ఓకేనా. సో నెక్స్ట్ లెక్క రాయండి. ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 36,000 రూపాయలు మరియు 45,000 రూపాయలతో ప్రారంభించారు. పెట్టుబడులతో చేసి ఉన్నారు. ఆ వ్యాపారంలో అంట ఏ స్లిప్పింగ్ పార్ట్నర్, సో అతను పార్ట్నర్గా ఉన్నాడు. షిప్పింగ్ పార్ట్నర్, వ్యాపారంలో ఏ షిప్పింగ్ పార్ట్నర్ మరియు బీనకు మేనేజ్మెంట్. సో ఇది 2015 సివిల్స్లో అడిగినటువంటి క్వశ్చన్. సో బీనకు మేనేజ్మెంట్ చేసిన గాను వచ్చిన లాభము, బీనకు మేనేజ్మెంట్ చేసినకు గాను వచ్చిన లాభం 10%. చేస్తే అతని లాభం ఎంత వచ్చిందంటే 10% వచ్చింది లాభం. సో 10% కమిషన్ ఇచ్చిండు. 10% లాభం నుండి బీనకు మేనేజ్మెంట్ చేసినకు గాను వచ్చిన మొత్తం లాభం నుండి చేసిన గాను వచ్చిన మొత్తం లాభం నుండి 10% కమిషన్ ఇచ్చిండు. 10% కమిషన్ ఇచ్చిండు. సో ఓకేనా. మిగిలిన లాభంతో పెట్టుబడులతో నిష్పత్తుల ప్రకారం పంచుకునేను. మిగిలిన లాభంతో పెట్టుబడుల నిష్పత్తులతో ప్రారంభించాడు. పెట్టుబడుల నిష్పత్తులతో పంచుకున్నారు. అయినా వచ్చిన మొత్తం లాభం 8,000 రూపాయలు అయితే అందులో బి వాటా ఎంత అంటుండు. అయినా మొత్తం లాభం 8,000 రూపాయలు అయితే బి వాటా ఎంత కనుక్కోమంటాడు. ఈ బి వాటా కనుక్కుంటే సరిపోతుంది. సో ఒకసారి చూడండి. ఏ మరియు బిలు ఇరువురు కలిసి ఒక వ్యాపారంను 36,000 రూపాయలు 45,000 రూపాయలు వ్యాపారంలో చేస్తున్నారు. ఆ వ్యాపారం ఏ స్లిప్పింగ్ పార్ట్నర్ మరియు బీనకు మేనేజ్మెంట్ చేసినందుకు గాను వారికి వచ్చినటువంటి మొత్తం లాభంలో 10% కమిషన్ ఇస్తుంది. సో నెక్స్ట్ మిగిలిన లాభంతో పెట్టుబడుల నిష్పత్తులు పంచుకున్నారు. అయినా మొత్తం లాభం 8,000 రూపాయలు అయితే బి వాటా ఎంత అంటుండు. సో ఈ వాటాను ఫండ్ రేట్ చేస్తే సరిపోతుంది.
సో మొత్తము ఇక్కడ వచ్చినటువంటి మొత్తం లాభం ఎంత అంటే 8,000 రూపాయలు. సో 80,000 రూపాయలు, సారీ 80,000 రూపాయలు. సో దీంట్లో నుంచి 10% కమిషన్ ఇస్తుంది. మొత్తం కమిషన్ ఇవ్వబడేను 10% కమిషన్ ఇస్తుంది. 10% అంటే ఎంత? 8,000 కదా, 8,000 కమిషన్ తీసేస్తే ఎంత? 72,000 వస్తుంది. ఓకేనా, 72,000 వస్తుంది. సో దీన్ని పెట్టుబడుల నిష్పత్తుల్లో పంచుకోవాలి. ఇక్కడ పెట్టుబడుల నిష్పత్తుల్లో ఏ విధంగా పెట్టారు? వారు కలిసి ఒక వ్యాపారాన్ని 36,000 రూపాయలు 45,000 రూపాయలతో పెట్టుబడుల నిష్పత్తిలో వాడు పెట్టారు. ఈ 36,000 45,000 పెట్టుబడులతో పెట్టినారు. అయితే దీని నుంచి క్యాన్సిల్ చేసుకున్నట్లయితే 6,6 35, లేకపోతే 4 ఇంకోటి 4 9 36, 4 5 9 45 అవుతుంది. 9 ఎక్కం 9 4 36, సో 9 5 45, సో 4:5 అవుతుంది కదా. సో మొత్తం 4:5 అయితే మొత్తం ఏమవుతుంది? 9 అవుతుంది. 9P అనేది 72,000 రూపాయలు. 72,000 రూపాయలు. అయితే బి వాటా ఎంత అంటుండే? ఈ బి వాటా A:B అనుకుంటే దీన్ని బి వాటా ఎంత అంటుండే? సో 5P వాటా ఎంత అంటుండే? సో బి వాటాని కనుక్కుంటే సరిపోతుంది ఇక. సో దీంట్లో నుంచి 5 × 72,000/7 కదా, 9. సో కొట్టేసినట్లయితే 872 కాబట్టి 8. సో 8 × 5 అంటే 40. సో 40,000 రూపాయలు. సో అతని కమిషన్ ఎంత ఇస్తుండు? 10% ఇస్తుండు. సో ఎంత? 48,000 రూపాయలు. సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో లాస్ట్ లెక్క అండి. దీంతో ఈ లెక్కతో మనకు భాగస్వామ్యాలు అనే కాన్సెప్ట్ అయిపోతుంది. సో లెక్క రాయండి. A మరియు Bలు ఇరువురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వ్యాపారం చేస్తారు. ఆ వ్యాపారంలో 2:3 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారు. 2:3 నిష్పత్తుల్లో పెట్టుబడులు పెట్టారు అంటున్నాం. పెట్టుబడులు పెట్టినప్పుడు వారికి వచ్చిన మొత్తం లాభము 5% అనాథ శరణానికి ఇచ్చారు. మొత్తం లాభంలో 5% అనాథ శరణానికి ఇచ్చారు. అనాథ శరణాల విరాళంగా ఇచ్చారు. మిగిలిన లాభంను పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకున్నారు. ఇక ఈ మిగిలిన వచ్చినటువంటి లాభం ఏదైతే ఉందో పెట్టుబడుల నిష్పత్తి ప్రకారం పంచుకున్నారు. అయితే బీకి వచ్చిన వాటా, బీకి ఎంత వచ్చిందంటే బీకి వచ్చిన వాటా 855 రూపాయలు. అయినా వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత అంటుండు? వారికి వచ్చినటువంటి మొత్తం లాభం, లాభం ఎంత కనుక్కోమంటుండు. మొత్తం లాభం కనుక్కోవాలి. సో మొత్తం 100% అనుకుంటే 5% ఏమి ఇచ్చారు? విరాళంగా ఇచ్చారు, అనావశ్యకంగా. సో ఇక్కడ 5% ఇచ్చారు కాబట్టి 95% అవుతుంది మిగిలింది. ఓకేనా. ఈ 95లో పెట్టుబడుల నిష్పత్తి ప్రకారం ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు? 2:3 ప్రకారం పెట్టారు. 2:3. సో 2:3 అనేది మొత్తం ఏమవుతుంది? 5P అనేది 95% అయితే 95% అయితే ఇక్కడ మనకి బీకి వచ్చినటువంటి వాటా, బి వాటా ఎంత అంటుండు కదా. బీకి వచ్చిన వాటా ఇక్కడ 8,550. సో సారీ 855. సో ఇప్పుడు బీకి వచ్చిన వాటాను కనుక్కోవాలి కదా. సో బి అంటే ఏంటి? 3P వాటాను ఫైండ్ అవుట్ చేయాలి. దీంట్లో నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 95/5. ఓకేనా. కొట్టేస్తే 19లో పోయిద్ది. సో నెక్స్ట్ 57 అనేది ఎంతకు సమానం అంటే 855కి సమానం. అయితే 100% ఎంతకు సమానం అంటుండు. ఇది చేస్తే సరిపోతుంది.
సో ఈ విధంగా కాకుండా మీకు వేరే మోడల్ కూడా చెప్తాను. అది వేరే మోడల్ ఏంటంటే ఇది ఇట్లయితే లెంత్ అవుతుంది కాబట్టి మొత్తం 2:3 నిష్పత్తులు చేశారు పెట్టుబడులు. అయితే వాళ్ళకు ఈ బి యొక్క వాటాల్లో ఎంత, బి యొక్క వాటా 855 రూపాయలు. ఓకేనా. ఈ 855 రూపాయలు మొత్తం ఏమవుతుంది 5PA అవుతుంది. మొత్తం 2:B వాటా 3 అనేది ఇక్కడ 5P అనేది మొత్తము. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజన్ కాకూడదు. మొత్తం 5P అనేది 855 అయితే ఈ 3P ఎంత కావాలి. ఓకేనా, ఈ వాల్యూ ఇట్లయితే మొత్తం ఎంత అనేది కావాలి కదా. సో ఇక దీని నుంచి ఏమనుకోవాలంటే ఇప్పుడు చూడు, ఇట్లయినా కనుక్కోవచ్చు. లేకపోతే 5% అనవసరం ఇచ్చిందంటే 95% మిగులుతుంది. 95% ఎంతకు సమానము అనేది అట్లా కూడా కనుక్కోవచ్చు. సో దీంట్లో నుంచి 3 × 85 855 × 3. సో దీన్ని కొట్టేస్తే 285 వస్తుంది. 285 × 5 ఏమవుతుంది 425 అవుతుంది. దీని మొత్తం వాల్యూ 1425. సో 1425ను ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే 5% విరాళంగా ఇచ్చింది కదా. సో 5% అనేది విరాళంగా ఇచ్చిండు. 5% అనేది విరాళంగా ఇస్తే 95% అనేది మిగులుతుంది 100లో. ఈ 100 మిగిలితే మనము 5% మిగులుతుంది కదా, 5% తీసింది కదా, 100లో 95 మిగులుతుంది కాబట్టి ఎంతకు సమానం చేయాలి 1425కి సమానం చేయాలి. అయితే ఇప్పుడు 100% ఎంత అంటుండు. సో దీని పర్సెంట్ కనుక్కుంటే సరిపోతుంది. సో దీని పర్సెంట్, సో కొట్టివేదాలు అనేది మీకు పాజిటివ్ చేయాలి, చేస్తే కానీ లెక్కలు రావు. సో 100 × 1425/95. సో దీని నుంచి తీసేస్తే ఇక కొట్టేయండి. సో 95 అనేది ఎన్నిసార్లు అవుతుంది 75. సో నెక్స్ట్ ఇది కొట్టిడిపోతే 20 టైమ్స్ పోతే సో ఈ విధంగా మొత్తము 1500 వస్తుంది. 1500. సో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో దీంతో మనకు పార్ట్నర్షిప్ అనే కాన్సెప్ట్ క్లోజ్ అయింది. సో నెక్స్ట్ తర్వాత భాగంలో కలుద్దాం.